ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి విశ్వాసంతోని సిద్ధంగా ఉంది. ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఎప్పుడు కూడా ఆగలేదు. ఆ ఉద్యోగాల భర్తీ అంశం దాని మీద కూడా నిన్నగాక మొన్న మేము కేబినెట్ సమావేశాల్లో కూడా ఉద్యోగాల భర్తీ అంశం కూడా చర్చించడం జరిగింది. ఉద్యోగాల భర్తీ తప్పకుండా ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి మొదటి నుంచి కూడా పెద్దపీట వేసినటువంటి అంశం మనకు తెలుసు. ఈ ఏడాదిలోనే పాత ప్రభుత్వం ఏదైతే ఉందో ఉద్యోగాల భర్తీ నుంచి తప్పించుకొని నోటిఫికేషన్‌లేసి చేతులు దులుపుకున్నటువంటి సందర్భంలో ఈ ప్రభుత్వం రాగానే ఏడాదిలోనే అన్ని నోటిఫికేషన్‌లకు ఉన్నటువంటి ఎక్కడైతే నోటిఫికేషన్‌లు ఉన్నాయో మనం రిక్రూట్‌మెంట్ చేసి, నియామక పత్రాలిచ్చి, ఇంకా మరికొన్ని తెలంగాణలో ఉన్నటువంటి వివిధ శాఖలలో సంబంధించి కూడా ప్రభుత్వం సీనియర్ ఐఏఎస్‌ల కమిటీ వేసి నివేదిక తెప్పించుకునే ప్రయత్నం జరుగుతా ఉంది. నివేదిక వచ్చిన తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి అన్ని ఖాళీల భర్తీ కూడా ప్రభుత్వం భర్తీకి సిద్ధంగా ఉంది. కాబట్టి ఉద్యోగాలు నియామకముల అంశంలో ప్రభుత్వం మొదటి నుంచి ఒక చిత్తశుద్ధితోని నిరుద్యోగుల పట్ల ఒక విశ్వసనీయత అంశంతోని ముడిపడి ఉన్నది. దీనికి ఎవరు కాదనలేరు. ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రతి క్యాబినెట్ అంశం కావచ్చు, ముఖ్యమంత్రి గారు కావచ్చు, నిరుద్యోగుల అంశం దాని మీద పదే పదే ఎందుకు మాట్లాడుతున్నారంటే ఈ తెలంగాణలో 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పాలనలో ఉద్యోగాలు ఇవ్వలేకుండా నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమైనటువంటి గత ప్రభుత్వాలు, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరుద్యోగులకు పెద్దపీట వేసినటువంటి ఘనత ఈ రేవంత్ రెడ్డి గారు, సీఎం గారు కావచ్చు, మన ముఖ్యమంత్రి గారు ప్రజాపాలనకు దక్కిందనే